అమరావతి శంకుస్థాపనకు ఉద్దండరాయునిపాలెం సిద్ధమవుతోంది. వందల ప్రొక్లైన్లు శంకుస్థాపన ప్రాంతాన్ని చదును చేస్తూ ఉన్నాయి. అధికారులు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్టోబర్ 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరిపేందుకు అధికారులు భారీ కసరత్తు చేస్తూ ఉన్నారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నందున ఉద్దండరాయునిపాలెంకు వస్తున్నందున కొత్త రోడ్లతో పాటు హెలీప్యాడ్లను నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు. రాజధాని శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఇటు ప్రజల్లో ఆనందోత్సాహం, అలాగే ప్రభుత్వంలో కూడా ఒకంత తొందరగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్న ఆలోచనతో వడివడిగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం రాజధాని ప్రాంతం మొత్తంగా కూడా అధికారుల కోలాహలంతో ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఏమేమి ఏర్పాట్లు చేయబోతున్నారని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 22వ తారీఖున శంకుస్థాపనకు మొత్తం ఎవరెవరు రాబోతూ ఉన్నారు, ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? 22వ తారీఖున అక్టోబర్ 22 ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు 12:35 నుండి 12:45 మధ్యన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో దాదాపు ఒక 300-400 ఏకర్స్లో మేము ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీన్ని అంటే గౌరవ ప్రధానమంత్రి ఫౌండేషన్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అలాగే వారి కొరకు వారి యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క చాపర్స్ ఎక్కడ ల్యాండ్ అవబోతున్నాయి, అలాగే ఇతర ప్రధానమైన అతిథుల యొక్క చాపర్స్కి వారి యొక్క వెసులుబాటు చేయడానికి, అలాగే అంతర్గత రోడ్లు, పార్కింగ్ లాట్స్, వీటన్నిటిని కూడా పోలీస్ యంత్రాంగంతో ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. సో ప్రధానంగా ఇప్పుడు కరకట్ట అనేది ఒక ప్రధాన అంటే పివిఐపి రోడ్ గాను, అలాగే మరి ఉండవల్లి నుంచి ఒక రోడ్ని ప్యారలల్గా తయారు చేయడానికి అంటే డెవలప్ చేయడం ప్లాన్ చేస్తున్నాం. అలాగే జనరల్ పబ్లిక్ కొరకు మంగళగిరి నుంచి అలాగే అంటే ఎర్రబాలెం మీదుగా కృష్ణాపాలెం నుంచి మందడం మీదుగా జనరల్ పబ్లిక్ తీసుకోవడానికి, అలాగే తాడికొండ తుళ్ళూరు పెద్దపరిమి మీదుగా పబ్లిక్ని తీసుకోవడానికి, ఇలాగా ఉద్దండరాయునిపాలెం తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్స్ అన్నిటిని కూడా పరిశీలించి వాటిని డెవలప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దీనికి గాను దాదాపు ఒక 1 lakh నుంచి అంటే ఆల్మోస్ట్ 1.5 lakh 2 lakh ప్రజల్ని మనం ఈ సభకి వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. వీరికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి విస్ క్రాఫ్ట్ అని ఒక ఏజెన్సీ వారి యొక్క సహాయంతో మెయిన్ ఈవెంట్ అంతా కూడా టైప్ చేస్తూ ఉన్నాం. విస్ క్రాఫ్ట్ వాళ్ళు మెయిన్ ఈవెంట్ని అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ని వారు టైప్ చేస్తున్నారు. మిగిలిన ఈ గ్రౌండ్ ప్రిపరేషను, అలాగే పెండాల్స్, చైర్స్ వగేరా ఇవన్నీ కూడా, అలాగే ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్, తర్వాత పబ్లిక్ కన్వీనియన్సెస్, పబ్లిక్ వస్తున్న వారికి వారి యొక్క గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. సో దీనికి మాకు పోలీస్ కోఆర్డినేషన్ కొరకు అడిషనల్ డీజీపీ ఆపరేషన్స్ శ్రీ సురేంద్రబాబు గారు వారు కోఆర్డినేట్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఐజీ గారు, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోనే మీరు శంకుస్థాపన కార్యక్రమం కానీ లేదా సభ కానీ చేస్తున్నారు అంటే ఎక్కడ వస్తుందంటే సభ ఎక్కడ జరుగుతుంది, శంకుస్థాపన ఎక్కడ చేయబోతున్నారు? అంటే ప్రధానమంత్రి గారు సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మొత్తం అంతా కూడా ఒకే దగ్గర దాన్ని కండెన్స్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా శంకుస్థాపనలో భాగంగానే ఉంటుంది. సో వారి యొక్క డాస్కి దగ్గరలోని పూజా కార్యక్రమం ఉండే విధంగా, అలాగే పర్ఫార్మెన్స్ డాన్స్ ఉండే విధంగా, దగ్గరలోనే విఐపి బాక్స్ ఇవన్నీ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 1,00,000 మందికి మేము ఇక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎన్ని అడుగులు ఉంటుంది సుమారుగా డాన్స్ కానీ అంత ముందు ప్లాన్ చేశారా? దీన్ని మరిలాగా అగైన్ ఎస్పీజీ వారి క్లియరెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని పోలీస్ వారు అలాగే విస్ క్రాఫ్ట్ ఏజెన్సీ కోఆర్డినేట్ చేస్తున్నారు. మేము దాన్ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. దాని యొక్క అంటే కన్స్ట్రక్షన్ అంతా కూడా మేము సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. ప్రముఖులు దేశీ విదేశీయులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం, ప్రధానమంత్రి సైతం ఈ పండుగకు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనం రేంజ్ ఐజీ సంజయ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? భారీగా ప్రజలు తరలి వస్తారు, వాళ్ళకి విఐపీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయబోతున్నారు? దీని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం రఫ్గా ఒక 9,000-10,000 పీపుల్ వాడాల్సిన అవసరం ఉంది. సో అది ప్లానింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా ఫైనల్ కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పొలాలన్నీ కూడా ల్యాండ్ పూలింగ్లో ఉన్నాయి. రైతుల సహకారంతో చాలా వరకు రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ స్టేజ్ ఉంది. తర్వాత
మెయిన్ ప్రోగ్రామ్ ఏరియాకి హెలిప్యాడ్స్ విఐపి సైడ్ ఎన్ని, జనరల్ హెలిప్యాడ్స్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ హెలిప్యాడ్స్ని ఈ సెపరేట్ చేసి వాటిని ఎలా అప్రోచ్ అవుతారు అనే ప్లానింగ్, ఆ స్కీమింగ్లో ఉన్నాం. ఇప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణలో ఈ మెగా ఈవెంట్ను చేస్తున్నామని రేంజ్ ఐజీ చెప్తా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రైతులు అలాగే వివిఐపీలు ఏకకాలంలో వచ్చినప్పటికి కూడా వారికి వీరికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎటువంటి క్లాష్ కానీ లేదంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము ఏర్పాట్లు చేస్తున్నామని రేంజ్ ఐజీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.